మహబూబాబాద్ జిల్లాలో మెడికల్ కళాశాల అయితే నూతనంగా ఒక 2 సంవత్సరాల క్రితం ఏర్పడడం జరిగింది. దీనికి సంబంధించింది మొత్తంగా ఇక్కడ ఎంబీబీఎస్ సీట్ల పిల్లలు, పేద పిల్లలతో పాటు కొంతమంది సీట్లు సంపాదించుకొని చదువులతో పాటు కొన్ని తీసుకుని వచ్చారు. దీంతో సంబంధించిన కొన్ని పోస్టులకైతే అర్హత ఉన్న వాళ్ళకు పోస్టులు ఇవ్వాలని ప్రభుత్వం కొన్ని జీవోలను ఇవ్వడం అయితే జరిగింది. దీనిలో భాగమే ఒక్కసారిగా కొన్ని పోస్టులకు సంబంధించిన విషయాల మీద కొంత అవకతవకలు జరిగినాయనే విషయం అయితే కనిపిస్తూ ఉంది. దాంతోపాటు మన వైస్ ప్రిన్సిపాల్ గారు మేడం గారు ఉన్నారు. మేడం, ఏ రకంగా ఈ కొన్ని అవకతవకలని జరిగాయని కొందరు చెప్తున్నారు. 74 పోస్టులని అవకతవకలు జరిగాయని చెప్పారు. దీని మీద మీకు తెలిసినంత విషయంలో కొన్ని వివరణ అయితే ఇస్తారని అడుగుతున్నాం. మేము చెప్పండి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబాబాద్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మ అండి. నేను మొన్న వచ్చిన న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ గురించి పూర్తి వివరాలు అయితే నేను క్లియర్గా ఏం చెప్పలేను. నాకు ఈ 2 రోజుల నుంచి తెలిసిన సమాచారాన్ని బట్టి అయితే 74 పోస్టుల్లో ఓన్లీ 5 పోస్టులు రిక్రూట్మెంట్ జరిగినాయండి. మిగతా అన్ని క్లారిఫికేషన్కి కొన్ని డిఎంఈకి వెళ్ళినాయి. ఆ రెమ్యునరేషన్ కొంచెం తేడాలు ఉండడం వల్ల క్లారిఫికేషన్ కోసం కొన్ని పోస్టులు డిఎంఈ గారికి పంపించాము. మిగిలిన 24 పోస్టులు క్లారిఫికేషన్ కోసం పంపించాము. 49 పోస్టుల కోసమే మేము రిక్రూట్మెంట్ కలెక్టరేట్ నుంచి అడిగాము. సో దానిలో ఒక 5 పోస్టులు సనా అనే ఏజెన్సీ ద్వారా ఫిలప్ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన లిస్ట్లో ఉన్న క్యాండిడేట్స్కి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేవా అనేది మేము జస్ట్ వెరిఫై చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా వాళ్ళు పోస్టులకు మేడం, ఈ 74 పోస్టులకు సంబంధించింది నోటిఫికేషన్ ఏమైనా పేపర్ ప్రకటన ఇచ్చారా, మామూలు డైరెక్ట్గా తీసుకున్నారా అనేది దాని మీద ఆ వివరాలు ఏమీ నాకు తెలియదండి. నాకు తెలిసినంత వరకు అయితే 5 పోస్టులు మాత్రమే రిక్రూట్మెంట్ జరిగింది. అది కూడా 74 పోస్టులు రిక్రూట్మెంట్ జరిగిందన్నట్టుగా కొంత సంఘ నాయకులు అక్కడ మనకు కొన్ని రాస్తారోకలు, మన కాలేజ్ ముందే రాస్తారోకలు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కూడా అక్కడ రావడం జరిగింది. కొన్ని విషయాల మీద కూడా చర్చ కూడా జరిగింది. అది ఇక్కడ వచ్చి ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. ఇక్కడ ఏమైనా అడిగారా మేడం? ఎమ్మెల్యే గారు మన కొత్త కాలేజీలో ఉన్న సదుపాయాల గురించి, స్టూడెంట్స్కి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, తర్వాత ఫ్యాకల్టీ డెఫిషియన్సీ ఏమన్నా ఉన్నదా, ఈ విషయాలు అన్నీ అడిగారు, వివరంగా తెలుసుకున్నారు. మాకున్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవి మేము చెప్పాము, అవన్నీ సాల్వ్ చేస్తానని చెప్పి మాట ఇచ్చారు. సో అంతవరకే జరిగింది ఎమ్మెల్యే గారి విజిట్లో. తర్వాత మీరు అడిగిన ఈ 74 పోస్టులు గురించి అయితే నాకున్న సమాచారం ప్రకారం మాకు డిఎంఈ గారి నుంచి 73 పోస్టులు రిక్రూట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. పోస్టులు శాంక్షన్ అయినాయి. ఆ పోస్టుల కోసం వాటిలో 24 క్లారిఫికేషన్ ఫర్ పేమెంట్ ఆఫ్ రెమ్యునరేషన్ కింద మేము 24 పోస్టులకి క్లారిఫికేషన్ కోసం డిఎంఈ గారికి పంపించాము. మిగిలిన 49 పోస్టులకు మాత్రమే ఫిల్ చేయడం కోసం కలెక్టర్ గారికి మేము ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారిని అడగడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారమే జరిగిందా, మీరే ఇక్కడ దగ్గరగా చేశారు? ఈ 49 పోస్టులు రిక్రూట్మెంట్కి సంబంధించి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఒక ఏజెన్సీని అలాట్ చేశారండి. ఆ ఏజెన్సీకి మాకు కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రకారము ఈ 49 పోస్టులకి రిక్వైర్డ్ పోస్టులు అండ్ రిక్వైర్డ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చాము. అవి ఫుల్ఫిల్ చేస్తూ ఒక 5గురిని మాత్రమే లిస్ట్ ఇచ్చారు మాకు. ఆ లిస్టులోంచి మేము వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫై చేసి వారిలో ఒకరు ఎలిజిబుల్గా లేరు. సో ఎలిజిబిలిటీ అంతా చూసుకొని 4 పోస్టులు, 4 డిఈఓస్, ఒక ఎలక్ట్రీషియన్, 5 పోస్టులు మాత్రమే మేము సెలెక్ట్ చేయడం జరిగింది వాళ్ళు ఇచ్చిన లిస్టులోంచి. ఆ సెలెక్టెడ్ లిస్ట్కి రిక్రూట్మెంట్ అపాయింట్మెంట్ ఆర్డర్ కానీ ఏదైనా మళ్ళీ ఏజెన్సీ ద్వారానే జరిగిందండి. ఏజెన్సీ వాళ్ళే అమౌంట్ తీసుకొని చేశారని కొందరు అంటున్నారు. దీనికి కొందరు ప్రిన్సిపాల్ కూడా కొద్దిగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి కొంత అమౌంట్ తీసుకున్నారనే భావన అయితే కొందరు చెప్తున్నారు. మీ దీని మీద ఏమంటారు? ఎక్కడ ఏం జరిగినాయో మాకైతే తెలియదండి. మాకు తెలిసినంత వరకు అంతా ట్రాన్స్పరెంట్గానే జరిగింది. దీనికి సంబంధించిన ప్రాసెస్, నోట్ ఫైలు అన్నీ కూడా మేము కలెక్టరేట్కి సమర్పించాము. మొన్న ఈ న్యూస్ పేపర్లో వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన నోట్ ఫైలు, అన్ని అపాయింట్మెంట్ ఆర్డర్స్ కాదు, సో దాని శాంక్షన్ లిస్ట్ కానీ ఆ ప్రాసెస్ జరిగిందంతా, నోట్ ఫైల్ అంతా మేము కలెక్టర్ గారికి సబ్మిట్ చేశాము 2 రోజుల క్రితము. కాలేజీలో జరిగింది అయితే ఇంతవరకు అండి. 5 పోస్టులు 4 తీసుకున్నాము.
నలుగురిని సెలెక్ట్ చేసాము. నలుగురు సనా ఏజెన్సీ నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్స్తో వచ్చారు. మేము జాయిన్ చేసుకున్నాము, వాళ్ళు వర్క్ చేస్తున్నారు. 5 ఉన్నాయి. మిగతా రిమైనింగ్ పోస్టులు 44 ప్లస్ 24 క్లారిఫికేషన్కి వెళ్ళాయని చెప్పాం కదా. 44 పోస్టుల కోసం మళ్ళీ ఫిల్ చేయమని చెప్పి మేము ఇంకొక లెటర్ కూడా పెట్టి కలెక్టర్ ఆఫీస్లో సబ్మిట్ చేశామండి. ఈ పరిస్థితి ఇక్కడ మెడికల్ కాలేజీలో అవకతవకలు జరిగిన విషయం వాస్తవమా కాదా అనేది కూడా మేము చెప్పలేమన్నట్టు మేడం గారు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి మొత్తం 74 పోస్టులోనూ 6 పోస్టులు ఫిల్ చేయడం అయితే జరిగింది. ఇది మొత్తంగా సనా ఏజెన్సీ వాళ్ళు తీసుకున్నారు. దీంట్లో ప్రిన్సిపాల్లను ఇన్వాల్వ్మెంట్ చేశారు అన్నట్టుగా వాళ్ళ భావన అయితే వ్యక్తం చేస్తున్నారు. సంబంధించింది మొత్తం అధికారుల మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇది జరిగింది కాబట్టి మాకు ఎటువంటి దీని మీద మాకు ఇది లేదన్నట్టుగా వాళ్ళ బాధ అయితే రోజు చేస్తున్నారు. ప్రిన్సిపాల్ గారు అయితే దీని ఇన్వాల్వ్మెంట్ అయ్యారని కొంత పీడిఎస్ నాయకులు అయితే ఖచ్చితంగా అమౌంట్ తీసుకున్నారు, తీసుకునే పోస్టులు అయితే అమ్మడం జరిగిందనేది కొంత పీడిఎస్ అక్కడ ఉద్యమ నాయకులు అయితే కొంత ఆరోపణతో రాష్ట్రరోగ అయితే చేసిన విషయం అయితే కనిపిస్తుంది. దాంతోపాటు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ మెడికల్ కాలేజ్కి రావడం జరిగింది. ఆ రావడంతో అక్కడ ధర్నా చేయడంతో ఇక్కడ ఏం జరిగిందనేది తెలుసుకోవడానికి అక్కడ స్థానిక ఎమ్మెల్యే మురళీనాయక్ గారు అక్కడ దిగి అక్కడ సమస్యను అయితే తెలుసుకోవడానికి ప్రయత్నించిన తర్వాత ఒక్కసారిగా అక్కడ సమస్యని ఇలా దాదాపుగా 74 పోస్టులు ఇక్కడ సనా ఏజెన్సీ వాళ్ళు తీసుకొని దీని మీద ఎటువంటి ఒక పత్రిక ప్రకటన లేకుండా ఇచ్చారని ఆరోపణ అయితే అక్కడ సంఘ నాయకులు చెప్తున్నా. దాన్ని కూడా గ్రహించి ఎమ్మెల్యే గారు దీని మీద తగిన చర్యలు నేను తీసుకుంటానని కూడా మాత్రం చెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించి మొత్తంగా మెడికల్ కాలేజీలో నేటి పేద విద్యార్థులతో నడుపుతూ ఒక విద్యా సంస్థలను నడిపిస్తున్న సమయంలో చదువుకున్న వాళ్ళను కొద్దిగా వెనకదారి పట్టిస్తున్నారనే విషయం అయితే కనిపిస్తుంది. దీంతో పాటు మొత్తంగా చూస్తూ ఉంటే ఇక్కడ మెడికల్ కాలేజీ మొత్తం గిరిజన ప్రాంతం. ఇది గిరిజన ప్రాంతంలో ఒక్కసారిగా కొన్ని పోస్టులు ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకే ఇవ్వాల్సింది ఉంటుంది. కానీ మొత్తం చూస్తూ ఉంటే ఇక్కడ మెడికల్ కాలేజీలో అవకతవకలు జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం అయితే కనిపిస్తూ ఉంది. ఈ మొత్తం మన మెడికల్ కాలేజీలో 74 పోస్టులతో పాటు 6 పోస్టులు కూడా నియామకం చేశారని కూడా ఇక్కడ మన వైస్ ప్రిన్సిపాల్ గారు కూడా చెప్పారు. ఇది మొత్తం అంత పోస్టులలో కొద్దిగా అవకతవకలు జరిగినా కూడా కొంత ఏజెన్సీ వాళ్ళదే ఇన్వాల్వ్మెంట్ ఉన్నదని మేడం గారు కూడా చెప్తున్న విషయం అయితే కనిపిస్తుంది. అందరి టీవీ ప్రతినిధి సీతారాంతో ఫేస్ టు ఫేస్ మహబూబా నుంచి.